మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ కాకరకాయ కారం అనమాట. సో దీనికోసం అయితే కాకరకాయలు ఆల్రెడీ కాకరకాయ కట్ చేశానండి. కట్ చేసి ఆరబెట్టాను. ఎందుకంటే ఇలా ఆరబెడితే కొంచెం ఆయిల్ తక్కువ పట్టిద్దని తొందరగా ఫ్రై అవుతుంది, అందుకని ఆరబెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేద్దాం. కొంచెం ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. కొంచెం ఇట్లా క్రంచ్ రావాలమ్మా, క్రిస్పీగా ఉండాలి. క్రిస్పీగా బాగా క్రంచ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. ఇక ఎందుకంటే అప్పటిదప్పుడు కట్ చేసి అప్పటిదప్పుడు వేయించినాం అనుకో చాలా టైం పడుతుంది, నూనె ఎక్కువ పడుతుంది. కొంచెం కట్ చేసుకొని మీరు తడి లేకుండా ఆరబెట్టుకున్నారనుకో, ఒకవేళ మార్నింగ్ చేసేటప్పుడు నైటే కట్ చేసి పెట్టుకోండి. మీకు ఆయిల్ తక్కువ పట్టింది, తొందరగా అయిపోయింది. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇదండి ఎగిపోయాయి కదా, ఇది పక్కన పెట్టాం. తొందరగా ఎగిపోయాయి, ఇది తీసేసుకో. ఇది నెక్స్ట్ అనమాట. ఇది కూడా అలానే వేయించుకోవాలి. బాగా వచ్చింది. సో ఇదండి, ఇది కూడా అయిపోయాయి కదా, పక్కకు పెట్టుకుంటున్నాను. ఇవి కూడా తీసేసుకుంటున్నాను అన్నమాట. సో ఇదండి ఇలా మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తాం? ఫస్ట్ పల్లీలు వేయించుకుంటున్నాను. ఓకే. సో ఇవన్నీ పల్లీలు అయిపోయాయి కదా, పక్కన పెట్టుకున్నాను. ఓకే. నెక్స్ట్ ధనియాలు, అంటే ఈ కారపొడికి కావాల్సిన మసాలా అన్నది. ఇప్పుడు ఇందులో ఇదండి కొంచెం మినపప్పు, మళ్ళీ పల్లీలు, ఇవి దాంట్లోకి కొంచెం శనగపప్పు, ధనియాలు. సో ఇవన్నీ కలిపి వేయించుకుంటున్నాం. ఒక్క నిమిషం, కొంచెం కరివేపాకు. ఓకే. ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నాను. ఓకే. ఇది కొంచెం వేగలుగుతాం. వేగిన తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాలి. సో ఇదండి, ఇది అయితే వేగాలంట. వేగినాక మిక్సీ పట్టుకున్నాము. సో ఇదండి ఎగిపోయింది. ఇది అయితే మొత్తం మసాలా ఇది ఒక దాంట్లోకి తీసుకొని చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకున్నాం. అంతేనా? అంతే. ఓకే. సో ఇదండి చల్లగా అయిపోయిన తర్వాత ఇది మొత్తం మిక్సీకి వేసుకుందాం. సో ఇదైతే చింతపండు, ధనియాలు, శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు, కరివేపాకు వేసుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే వేడి, ఇంకా నువ్వులు అవన్నీ వేడి అంటే ఈడ్చి కొట్టిద్ది. అసలు సమ్మర్, అందుకనే నువ్వులు వేయలేదు నేను. ఇందులో ఏమి ఇస్తున్నామా? వెల్లుల్లిపాయ. సో వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాం ఇందులో. టేస్ట్ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వేరే ఉంటుంది. జీలకర్ర, అండ్ ఒక 3 స్పూన్ల కారం వేయవా సోనా? పిచ్చిదానిలాగా చూసిన అట్లా. సో ఒక 3 స్పూన్స్ కారం. సో మనం చేసేది కాకరకాయ కారం కాబట్టి కారం వేసుకుంటాం. అండ్ కొంచెం సాల్ట్, పసుపు కలర్ కోసం. మరీ కారం కదా, కర్రగా వస్తుంది. ఎందుకంటే మనది కాకరకాయ కూడా మంచి ఫ్రై అయ్యింది కాబట్టి సాల్ట్ సరిపడా. ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాం. దీని తర్వాత ఈ కాకరకాయ మిక్సీ పెడతాం. సో ఇదండి, సో ఇదైతే మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం. మిక్సీ పట్టినాక చూపిస్తాను ఎలా వచ్చిందని. సో ఇదండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ వేసుకుందాం. మొత్తం వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను.
ఎందుకంటే అక్కడక్కడ కాకరకాయ తగులుతే కూడా బాగుంటుంది కదా, కనబడతాయి. అంటే మనకి ఇది కాకరకాయ కారం అని తెలియాలి కదా, ఎక్కువ పెట్టట్లేదు, జస్ట్ కొంచెం. సో ఇదండి, ఇదైతే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. సో మొత్తం పొడి ఎట్లా అయిపోయింది చూసి, డ్రైగా అయిపోయింది. ఎందుకంటే మనం కాకరకాయని ఆరబెట్టి చేసాం కాబట్టి ఇలా డ్రై వచ్చింది. అదే కొంచెం పచ్చి పచ్చి ఉన్నప్పుడు చేస్తే ముద్దలాగా వస్తుంది. ఇందులో కలిపేసుకుందాం. ఫస్ట్ ఇందులో ఓకే, కొన్ని కాకరకాయలు పెట్టగా అందుకే ఇలా కలిపేస్తాం. సో ఇది అక్కడక్కడ కాకరకాయ కావాల్సి కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు, అక్కడక్కడ పుల్లగా అట్లా కావాలనుకుంటే ఆప్షన్, అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇదండి, సో ఇంత డ్రైగా వచ్చిందనమాట. మంచి పొడి అంటే పొడిలానే వచ్చింది, కరెక్ట్. ఇదండి, ఇప్పుడు ఇందులో కొంచెం ఈ పల్లీలు కలిపేసుకుందాం. వేయించుకున్నాం కదా, పల్లీలు బాగుంది. ఇదండి, వేడి వేడి సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ఒక స్పూన్ కాకరకాయ పొడి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. సో ఇదండి, కాకరకాయ కారం అయితే అయిపోయింది. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో కాకరకాయ ఎవరైనా డైరెక్ట్ కర్రీ తినలేని వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. అసలు కాకరకాయ అన్న ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది అనమాట. కొంచెం బెల్లం, ఆయిల్ కూడా చాలా తక్కువ పడింది, చూపించాను కదా మీకు ఎంత ఆయిల్, మళ్ళీ అందులో ఇంత మిగిలిపోయింది. ఈ ఆయిల్ పనికిరాదు అనుకో, అయినా అంత ఆయిల్ ఉంది. సో ఎస్, హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఒకసారి కాకరకాయ కారం ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ బాగుంటుంది. థ్యాంక్ యూ.